మొట్టమొదటి ఇవాళ జరిగిన కార్యక్రమం మన ప్రజాస్వామ్యంలో ఉన్న బలాన్ని చూపెడుతుంది. చాలామంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, నాశనమైందని చెప్పిన అతిశయోక్తులు పలుకుతున్నారు. లోపాలు ఉన్నాయి. లోపాలు లేని ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు, అమెరికాతో సహా. కానీ బలమైన ప్రజాస్వామ్యం మనది, నిజమైన ప్రజాస్వామ్యం మనది, తలెత్తుకుని గర్వంగా నిలిచే ప్రజాస్వామ్యం మనది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. మనం ఇచ్చిన ఓటుతో పెద్దలు కిషన్ రెడ్డి గారు, ఇతర మిత్రులు బాధ్యత తీసుకుంటారు. మనం ఇచ్చిన పన్నుల డబ్బులతో ఈ దేశంలో మన పిల్లల భవిష్యత్తును కాపాడడం కోసం నిర్ణయాలు చేస్తారు. అవి చాలా సమగ్రంగా, కూలంకషంగా కిషన్ రెడ్డి గారు మన ముందు ఉంచారు. ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు అని మాట్లాడేవాళ్ళు దేశం లోపల, దేశం బయట వివిధ కారణాలు ఉండొచ్చు వాళ్ళ మనసుల్లో. కానీ కాస్త సమ్యక్ దృక్పథంతో ఆలోచించండి. యాదగిరి గారు చెప్పారు బుద్ధుడి తత్వాన్ని గురించి. బుద్ధుడు చెప్పింది సమ్యక్ దృక్పథం, సమ్యక్ దృక్పథం, పర్స్పెక్టివ్. అది లేకుండా వెర్రి చేష్టలు చేస్తే మన సమాజాన్ని మనం అవమానపరిచిన వాళ్ళు అవుతాం. రెండోది కిషన్ రెడ్డి గారు సంస్కారి, ఆయన స్నేహశీలి, చిత్తశుద్ధి, నిజాయితీ, నిరంతరం శ్రమ, సమాజహితం, దేశభక్తి అణువున కూడా ఉనికి పుచ్చుకున్న మనిషి. నేను ఇక్కడికి వచ్చింది ఆయన మిత్రుడిగానే కాకుండా ఆయన ఓటర్గా. ఎందుకంటే సికింద్రాబాద్ ఓటర్, నియోజకవర్గంలో ఓటర్. మనం చూడవలసింది ఆ మనిషి ప్రతినిధిగా ఎలా స్పందిస్తారు. ఏ విషయమైనా సరే చిరునవ్వుతో, విసుగు అనుకోకుండా, శ్రమ అనుకోకుండా, నేను జాతీయ స్థాయిలో మంత్రిగా ఉన్నానన్న భావన లేకుండా ఎంత వీలుంటే అంత 10 మందికి సాయం చేద్దామన్న తపన. రెండోది నియోజకవర్గంలో తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ఏం చేశారు, ఏం దోహదం చేశారు ఇవాళ చూసాం అద్భుతంగా. మూడోది జాతీయ స్థాయిలో ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలో ఉన్నారు. ఓ ప్రభుత్వంగా ఈ దేశ ఉన్నతి కోసం ఏ ప్రయత్నాలు చేశారో చేస్తున్నారు. అది ప్రజల ముందున్నది. వారిని మనసారా అభినందిస్తున్నాను. ప్రజలు విచక్షణతో ఓటును ఉపయోగించుకుని తమ మంచిని తాము తెలుసుకుంటారని, తమ కోసం తాము ఓటు వేసుకుంటారని మనసారా ఆశిస్తున్నాను. ఇక మూడో అంశం, ఈవేళ ఈ దేశం సంధియుగంలో ఉన్నది. ఒక నిరుపేద దేశంలో తాత్కాలికమైన తాయిలాలతో ప్రజల్ని మభ్యపెట్టడమా, మన బిడ్డల భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేసి ఆత్మగౌరవాన్ని పెంచి వారి కాళ్ళ మీద వాడిని నిలబెట్టి వాళ్ళ ఆదాయాలు పెంచే ఏర్పాట్లు చేయటమా? ఇది మామూలు పోరాటం కాదు. ఇది కులాల పోరాటం కాదు, మతాల పోరాటం కాదు, ప్రాంతాల పోరాటం కాదు. ఈ దేశ భవిష్యత్తు కోసం, దేశ ఆత్మ కోసం జరుగుతున్న పోరాటం. నేను చిత్తశుద్ధితో, గుండెలోతుల్లోంచి మాట చెప్తున్నాను. ఈ దేశ ప్రజలు, ఓటర్లు తమ మంచి ఏంటో గుర్తిరగాలి. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకం చేసి దీర్ఘకాలిక అభివృద్ధి కోసం, సంపద పెంచడం కోసం, ఉపాధి కల్పన కోసం, అణగారిన వర్గాలు ఏ తల్లి గర్భాన పుట్టానన్నటువంటి తేడా లేకుండా ఎదిగే అవకాశాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు కావాలా మనకి? తాత్కాలికమైన తాయిలాలతో ప్రజల్ని ఒక రకంగా మన ఆత్మన్యూనతని పెంచి నిస్సహాయాన్ని చేసి మన అసహాయతను అవకాశంగా తీసుకుని ఓట్లు పొందే రాజకీయం కావాలా? మహాత్మా గాంధీ చెప్పారు, ఎప్పుడన్నా సందేహం వస్తే ఏ పని చేయాలా చేయొద్దా అని ప్రజాజీవనంలో ఉన్న వాళ్ళకి మారుమూల పూరిగుడిసెలో ఉన్న సామాన్యుడి గురించి ఒక్క క్షణం ఆలోచించని వాడికి అదే పనిగా సాయం చేయాలి తప్పనిసరిగా అవసరం ఉన్నప్పుడు. కానీ నువ్వు చేసే పని వల్ల అతను తన కాళ్ళ మీద అతను నిలబడతాడా? అతడికి తన జీవితం మీద పట్టొస్తుందా? Will he gain a measure of control over his life and destiny? అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతావా? అతని శక్తిని పెంచుతావా లేదా? అలా పెంచేటైతే నువ్వు చేసేది చేయదగ్గ పని, లేకపోతే నిరర్థకమైన పని అన్నాడు. ఈవేళ నిరర్థకమైన పనులకి, చేయదగ్గ పనులకి మధ్య పోరాటం. ఈవేళ వ్యక్తులు శాశ్వతం కాదు, ప్రభుత్వం శాశ్వతం, కానీ ఏ ప్రభుత్వమో శాశ్వతం కాదు. కానీ ఎలాంటి పునాదులు వేస్తారన్నది ఈ దేశ భవిష్యత్తుకి అత్యంత కీలకమైనది. ఆ నిర్ణయాన్ని విచక్షణతో మన ప్రజలంతా చేస్తారన్న విశ్వాసంతో మరోసారి కిషన్ రెడ్డి గారిని,
మనసారా అభినందిస్తూ, అలాగే ఈ దేశంలో మంచి ప్రభుత్వాన్ని, ఈ దేశ భవిష్యత్తుని కాపాడే ప్రభుత్వాన్ని, మన పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసే ప్రభుత్వాన్ని ఎంచుకుంటామని మనసారా ఆశిస్తూ, ఆ మొత్తం ప్రజెంటేషన్ నాకు బాగా బాధ కలిగించింది ఏమిటంటే, రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేశం ఒక్కటే. రాష్ట్రం వేరు, జాతీయ స్థాయి వేరు. రాష్ట్రం నా జాగీరు, జిల్లా నా జాగీరు, ఇది చాలా హేయమైనటువంటి ఆలోచన. నేను ఎప్పుడు కూడా అధికార వికేంద్రీకరణ కోసం పోరాడేవాడిని, రాష్ట్రాల హక్కుల కోసం పోరాడేవాడిని. కానీ రాష్ట్రాల హక్కుల కోసం పోరాడడం అంటే దేశాన్ని బేఖాతరు చేయడం కాదు, దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కాదు. దేశం అంతా ఒక్కటే. ఈ సమన్వయం ఇక ముందైనా వస్తుందని పాలకులకి, పార్టీలకి అహంకారాన్ని త్యజించి మనసు పెట్టి దేశ ఐక్యత కోసం, దేశ ఉన్నతి కోసం పనిచేస్తారని ఆశిస్తూ మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.